హాయ్ అండి. చాలామందికి ముందు నెక్ కట్ చేస్తున్నారు. ముందు నెక్ ఎంత కుట్టినా వీలాగా వస్తుంది, మనకు రౌండ్ షేప్ వస్తలేదని మాత్రం చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అయితే చిన్న టిప్ చెప్తాను. మనం బ్యాక్ నెక్ తీసుకుంటాం. బ్యాక్ నెక్ తీసుకునేటప్పుడు మనం చాలామందికి బ్రాడ్ పెట్టాలని ఏమి లేదు. బ్రాడ్ పెడితేనే మనకు ముందుకు బ్రాడ్ తిరుగుతుంది అనుకుంటాం. కొంతమందికి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకున్నప్పుడు ముందు భాగం రౌండ్ రాదు. అప్పుడు ఏం చేయాలంటే, నేను ఇది బ్రాడ్ పెట్టిన కాబట్టి లైన్ వేసిన చూడండి. ఇక్కడ మనకు స్ట్రేట్గా లైన్ వేసినప్పుడు మనకు సేమ్గా కింద వెనకది బ్రాడ్ ఉండుడికి ఇది బ్రాడ్ వచ్చింది, ఇట్లా వస్తుంది లైన్. చూడండి, ఇట్లా లైన్ అనేది ఇలా వస్తుంది. ఈ లైన్ వచ్చినప్పుడు మనకు రౌండ్ షేప్ రావాలి అంటే ఇంకొక పావించు బయటకు వచ్చి ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇలా ఇంకో లైన్ వేసుకున్న తర్వాత ఈ బాక్స్ వేసుకొని ఈ బాక్స్ను మంచిగా రౌండ్గా డ్రా చేయండి. ఇలా చేస్తే మరి ముందు బాగా ముక్సు పట్టు ఎక్కువ కాదా, షోల్డర్ జారదా అని చిన్న డౌట్ అడుగుతారు. అవును, జారుతుంది, కొంచెం ఇక్కడ లూజ్ అవుతుంది. ఈ రౌండ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక 1 పాయింట్ అన్న 2 పాయింట్స్ అన్న మనం క్రాస్లో తీయాలి. ఇక్కడ ప్లస్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా మనం షోల్డర్ సేమ్ అతకబెట్టుకుంటాం ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు ఒక 1 పాయింట్ అంతా ఇట్లా క్రాస్లో జాయింట్ వేసేసి ఈ మిడిల్ దాకానే కలపాలి. ఇక్కడ దాకా రావద్దు, ఈ మిడిల్ వరకే కలపాలి. ఇది కూడా కొంచెం ఒక 1-1.5 ఇంచ్ వరకే క్రాస్లో కలుపుకోవాలి. కింది దాకా వెళ్ళొద్దు. కింది దాకా వెళ్తే మళ్ళీ ఇక్కడ అంతా టైట్ వచ్చేసి పట్టేసినట్టు అవుతుంది. ఇక్కడ రౌండ్ షేప్ వచ్చినప్పుడు, బయటకు 1/2 ఇంచ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ టిప్ పాటియండి. నార్మల్ దానికి పాటిస్తే మనకి ఇక్కడ టైట్ అనేది వచ్చేస్తుంది. డీప్ కావాలి, రౌండ్ రావాలన్నప్పుడు ఈ చిన్న టిప్ అన్నట్టు. ఓకే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.